అందరికీ నమస్కారం. జై భారత్, జై జై భారత్. భారతదేశాన్ని మహావృక్షంతో పోల్చి చూస్తే, అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఒక మహావృక్షంతో పోల్చి చూస్తే, ఆ మహావృక్షానికి నీరు అందిస్తున్నది ప్రజలు, దేశ ప్రజలు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న దేశ ప్రజలు. ఎదుగుతున్నటువంటి ఆ మహావృక్షానికి వేళ్ళు కష్టపడుతున్నటువంటి రైతులు, కార్మికులు అయితే, ఎదిగినటువంటి ఆ చెట్టు యొక్క కొమ్మలు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలైతే, ఎదిగినటువంటి ఆ యొక్క చెట్టు యొక్క సంరక్షకులు, రక్షకులు మన భారత మాత ముద్దు బిడ్డలు, సైనికులు అయితే, ఎదిగినటువంటి ఆ చెట్టు యొక్క ప్రతిఫలాలను ఆస్వాదిస్తుంది మాత్రం కేవలం 3 రంగాలకు చెందినటువంటి అవినీతిపరులు కొంతమంది. అవినీతిపరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది, అవినీతిపరులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, అవినీతిపరులైనటువంటి కొంతమంది బడా వ్యాపారవేత్తలు మాత్రమే ఆ యొక్క చెట్టు యొక్క ప్రతిఫలాలను ఆస్వాదిస్తున్నారు, దోచుకొని దాచుకుంటున్నారు. అంటే భారతదేశం యొక్క అభివృద్ధిని కేవలం ఈ 3 రంగాలకు చెందిన వారు మాత్రమే దోచుకొని దాచుకుంటున్నారని నా యొక్క భావన. అందుగురించే దేశాన్ని మహావృక్షంతో పోల్చాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. జై భారత్, జై జై భారత్. మీ ఇంద్రేష్.